తక్కువ లాభంలో వ్యాపారం చేస్తున్నాను. నేనే సంపర్చకుండా చేయడం లేదు. ఈ ఈ టీషర్ట్ కూడా మీదే. డబ్బులు ఎవరికి ఊరికే రావు. గుడిలో నిలబడి చెప్తున్నాను, డబ్బులు ఎవరికి ఊరికే రావు. గుర్తుపెట్టుకోండి, గుడిలో నిలబడి చెప్తున్నా అంటే అంత పవర్ఫుల్ అయిన మాట గుర్తుపెట్టుకోండి. నమస్కారం అండి. డబ్బులు ఊరికే రావు ఈ ఒక్క డైలాగ్తో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వ్యక్తి లలితా జ్యువెలరీస్ అధినేత కిరణ్ కుమార్ గారు. అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఆయన గురించి, లలితా జ్యువెలరీ గురించి కొన్ని వింతైన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, సంస్థకు ఏవో ఇబ్బందులు వచ్చాయని రకరకాల పుకార్లు పుట్టిస్తున్నారు. కానీ ఈ వార్తల వెనక ఉన్న అసలు నిజం ఏమిటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. నిజానికి కిరణ్ కుమార్ గారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన వ్యాపారం కూడా ఎంతో పారదర్శకంగా సాగుతుంది. మరి ఈ తప్పుడు ప్రసారం ఎందుకు జరుగుతుంది అంటే, ఆయన ఇటీవల ఒక వీడియోలో బంగారంలో జరిగే కొన్ని చీకటి కోణాలను బయట పెట్టడమే దీనికి ప్రధాన కారణం. చాలా మంది వ్యాపారులు తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని చెప్పి ఆల్మార్క్ లేని నగలు అంటగడుతున్నారని, 18 క్యారెట్స్ బంగారాన్ని 22 క్యారెట్స్ గా నమ్మించి కస్టమర్లను మోసం చేస్తున్నారని ఆయన ధైర్యంగా చెప్పారు. ముఖ్యంగా ఇతర జ్యువెలరీ షాపుల్లో తరుగు, వేస్టేజ్ పేర్లతో కస్టమర్లకు జేబులకు చిల్లులు పడుతున్నాయని, తాము మాత్రం అతి తక్కువ తరుగుతో నాణ్యమైన BIS 916 హాల్మార్క్ బంగారాన్ని అందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ నిజాన్ని బయటపెట్టినందుకు తన వ్యాపార ప్రతిష్టను దెబ్బతీయటానికి కొంతమంది కావాలనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆయన ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు, డబ్బులు ఊరికే రావు. మీరు కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి విలువైనది. కాబట్టి కేవలం ఆకర్షణీయమైన ప్రకటనలు చూసి మోసపోకండి. హాల్మార్క్ ముద్రను చూసి మాత్రమే బంగారం కొనండి అని ఆయన హెచ్చరిస్తున్నారు. సో ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మకండి. బంగారం కొనేటప్పుడు తరుగు మరియు నాణ్యత విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే మన వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.